వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ యాంకర్ పవన్. గత 2 రోజుల నుంచి విద్యార్థులపైన జరిగే దాడులు మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ సెక్రటరియట్ దగ్గర ఉన్నాము, మనం సౌత్ ఈస్ట్ గేట్ దగ్గర ఉన్నాము. ఈ విద్యార్థులు అయితే అది మా భూములు మాకు కావాలి, పర్యావరణాన్ని పరిరక్షించే ఇట్లాంటి నాయకులే కావాలని చెప్పేసి వాటిని నాశనం చేస్తున్నారు. లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ 400 ఎకరాల పర్యావరణ ప్రాంతాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు డెవలప్మెంట్ పేరుతో దోచుకుంటే ఊరుకునేది లేదంటూ విద్యార్థులు కథం దక్కి బయటికి రావడం జరిగింది. సో ఇక్కడ సెక్రటరియట్ కి ధర్నాకు వచ్చే విద్యార్థుల్ని ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరే విద్యార్థి సంఘాల నాయకులను అయితే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందో ఐటీ హబ్ గా మార్చాలి, డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి హెచ్సియు విద్యార్థుల కాలేజ్ యూనివర్సిటీ ల్యాండ్ లో ఏదైతే చేపట్టిందో ఉగాది రోజు ఆ జేసీబీలు బుల్డోజర్లు అన్ని తీసుకెళ్లి అక్కడ ఉన్న చెట్లన్నింటినీ క్లియర్ చేసే క్రమంలో విద్యార్థులు ధర్నాకు చేయడం జరిగింది. ఆ ధర్నాకు దిగిన తర్వాత పోలీస్ బృందం వారు వచ్చి వాళ్ళ మీద అంటే శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు అయితే మా మీద దాడి చేయడం జరిగింది అని చెప్పేసి ఆ విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. గత 2 రోజులుగా అదే కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. తర్వాత అసలు ఆ ఇష్యూ ఏంటి అని పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ ల్యాండ్ గవర్నమెంట్ కి లీగల్ గా ఉంది, లీగల్ గా గవర్నమెంట్ ఉన్నదాన్ని ఎలా మారుస్తారని చెప్పేసి బట్టి గారు మాట్లాడడం జరిగింది. అరే శ్రీధర్ రెడ్డి గారు కూడా చెప్పారు, మంత్రివర్యులు శ్రీధర్ రెడ్డి గారు ఏమన్నారంటే అక్కడ ఉన్న పర్యావరణానికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మేము డెవలప్ చేస్తాము అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ స్టూడెంట్స్ అయితే డెఫినెట్లీ మాకు నమ్మకం లేదు, అక్కడ ఉన్న పర్యావరణాలు అక్కడ ఉన్న వన్యప్రాణులు వాటి మనుగడలకు ప్రాబ్లం వస్తుంది, వాటి అస్తిత్వాన్ని కోల్పోతున్నారు అని చెప్పేసి ఆ స్టూడెంట్స్ అయితే ధర్నాలు చేయడం జరిగింది. గత 2 రోజులుగా హెచ్సియులో అయితే ఇలాంటి ఉద్రిక్త వాతావరణం చూశారు. అంటే పోలీసులు కూడా ఆ స్టూడెంట్స్ మీద ఏ విధంగా దాడి చేసిందో వీడియోలు అయితే బయటకు వచ్చాయి. వాళ్ళైతే బయటకు వచ్చేసి అన్యాయంగా అంటే పోలీసులు వాళ్ళు మా మీద దాడి చేశాడు, లాక్కొని వెళ్ళిపోయాడు, జుట్లు పట్టుకొని లాక్కున్నాడు అని చెప్పేసి ఆడపిల్లలు బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడడం జరుగుతుంది. అదే విధంగా పోలీసులు వాళ్ళైతే వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, వాళ్ళకున్న ఆర్డర్స్ ప్రకారం వాళ్ళైతే బిహేవ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అసలు ఈ ల్యాండ్ గురించి ఏం మాట్లాడదలుచుకున్నారు అంటే గతంలో ఆ ల్యాండ్ కాలేజ్ కిందే ఉంది, దాని తర్వాత మేము ప్రైవేట్ ల్యాండ్ గా చేసాము, వాళ్ళకి సంబంధించి 397 ఎకరాలు మేము కాలేజీకి రాసిచ్చాము, అయినా కూడా విద్యార్థులకు తెలియట్లేదు. ఇది వాళ్ళకి తెలియాలి, మీడియా ప్రముఖంగా ఇది తెలియజేయాలని చెప్పేసి బట్టి గారు ఆ మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఆ మీటింగ్ లో ఆయన ఏం మాట్లాడారంటే ఇది ఈ గవర్నమెంట్ ల్యాండ్, ఈ ల్యాండ్ అనేది గవర్నమెంట్ కిందకి వస్తుంది, దీని మీద మేము డెవలప్ చేయడానికి చూస్తున్నాము, కావాలని బిఆర్ఎస్ నేతలు బీజేపీ నాయకులు దీన్ని కావాలని చెప్పేసి దీన్ని యూజ్ చేసుకొని మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చే క్రమంలోనే న్యూసెన్స్ జరగకుండా వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తామని చెప్పినా గానీ కాకపోతే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. మరి చూడాలి అసలు ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుంది, దీనిపైన ఎవరెవరు స్పందిస్తారని చెప్పేసి. ఇది స్టేట్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇట్లా ఇష్యూస్ దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందిస్తూ కావాలని చెప్పేసి అక్కడ జంతువులు లేవు, గుంట నక్కలు ఉన్నాయి, వీటి వెనకాల గుంట నక్కలు నడిపిస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నేతల్ని బీజేపీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడినట్టయితే తెలుస్తుంది. సో చూడాలి స్టూడెంట్స్ వచ్చిన తర్వాత ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందో. చూస్తూనే ఉండండి శశి టీవీని.